త్వరలో ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల సన్నాహాల సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ విగ్రహాల కమిటీ ఏర్పాటులో వనస్థలిపురం ఏసీపీ పల్లె కాశిరెడ్డి ఆధ్వర్యంలో ఓ వేడుకల మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ కాశిరెడ్డి మాట్లాడుతూ గణేష్ విగ్రహాల ఏర్పాటు మరియు నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరిగేలా ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని పోలీసు శాఖ కృషి చేస్తుందని, కమిటీల నిర్వాహకులు కూడా సహకరించాలని కోరారు. గణేష్ నిమజ్జనం దారిలో రోడ్లను తగిన విధంగా బాగు చేస్తున్నట్లు, గణేష్ శోభయాత్రలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నిర్వహించడానికి పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హైత్ నగర్ ఎస్హెచ్ఓ పల్స నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుపుకునే అతిపెద్ద ఉత్సవాలలో ఒకటైన గణేష్ వేడుకలను భక్తులు శాంతియుతంగా ఘనంగా జరుపుకోవాలన్నారు. ప్రతి గణేశుడి దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం జరిగే వరకు అధికారుల సలహాలు నిర్వాహకులు విధిగా పాటించాలని కోరారు. నిర్వాహకులకు ఏ ఇబ్బందులు ఎదురైనా తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ రూపొందించిన నియమ నిబంధనలు పాటిస్తూ ఐకమత్యంతో ఉత్సవాలు ఆదర్శప్రాయంగా నిర్వహించాలని వివరించారు. మంచిరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, అంబర్పేట్ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ వర్డ్ పర్మిషన్ అనే వర్డ్, అసలు పర్మిషన్ అనే వర్డ్ ని మా పోలీస్ వాళ్ళు పర్మిషన్ లేదు, ఇంటిమేషన్. ఇది మీకు గ్రహించండి. ఫస్ట్ మాకు మీరు ఇంటిమేషన్ ఇవ్వండి, పర్మిషన్ కాదు. ఇంటిమేషన్ చెప్తున్నాం, పర్మిషన్ అని చెప్పి ఫామ్ తీసుకునే దానికి జత చేయండి, ఆధార్ కార్డు. ఇప్పుడు ఆన్లైన్ లో మీకు వస్తే ఇంటిమేషన్ ఎందుకు ఇవ్వాలంటే, మీరు మా దగ్గర నుంచి ఎన్ని విగ్రహాలు పోతున్నాయి, మీకు ఎంతమంది బందోబస్తు ఇవ్వగలము, మీరు పీస్ఫుల్ వెళ్ళడానికి మేము ఏ విధంగా సహాయం చేయగలం. పర్మిషన్ ఇంటిమేషన్ చాలా తేడా ఉంది. మిగతా వాళ్ళకి లేని పర్మిషన్లు, మిగతా వాళ్ళకి పర్మిషన్లు, మిగతా వాళ్ళకి లేని రూల్స్ మాకెందుకు ఉన్నాయని అంటే, మేము ఇక్కడ కూడా అదే మా దాంట్లో కూడా చర్చ జరిగిన తర్వాత నాట్ పర్మిషన్ వర్డ్ కాదు, మేము పర్మిషన్ అనే వర్డ్ మర్చిపోండి. ఇంటిమేషన్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఒక 100 మంది 200 మంది గ్యాదర్ అవుతారు. ఆ విషయం మాకు తెలియకపోతే, అక్కడ ఏమైనా జరిగితే మేము దాన్ని ఎలా నివారించాలి, ఎలా మనం సాల్వ్ చేయాలి, మాకు ఆ ఇంటిమేషన్ తెలిస్తే అప్పుడు మేము దానికి తగ్గ జాగ్రత్త తీసుకుంటాం. ఇప్పుడు మా దగ్గర 300 విగ్రహాలు ఉన్నాయి. 300 విగ్రహాలు బయటకు వెళ్ళాలి. ఏ రోజు ఎంతమంది వెళ్తున్నారు, ఏ రోజు ఉందా పోదా, ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయా, లేకపోతే ట్రీస్ ఉన్నాయా, మిగతా వింగ్స్ తో మేము కోఆర్డినేషన్ చేసుకోవాలి. మీరు వచ్చే దాంట్లో రోడ్లు మంచిగా ఉన్నాయా, ఇప్పుడు ఇదంతా సిటీ చేసినా బట్ అవుట్స్కర్ట్ సిటీ, మీరు ఇక్కడ అన్ని కూడా రోడ్ వేసి సరిగా లేవు, వర్షాలకు నిందలు పడి ఉన్నాయి. మీరు విగ్రహం తీసుకెళ్లే టైంలో ఒక సైడ్ అప్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది, అప్పుడు ఏమైంది ఇష్యూ అవుతుంది. మీరు అదే ముందు మాకు ఇంటిమేషన్ చేయడం వల్ల మేము వెరిఫై చేస్తాము. వెరిఫై చేసిన తర్వాత రోడ్ సరిగ్గా తినకపోతే కనీసం ఆ జిఎస్ఎం వాళ్ళతో ఇంకో కోఆర్డినేషన్ చేసుకొని దాంట్లో మేము మట్టు ఏదో పోసి లెవెల్ అప్పుడు మీరు సాధ్యం. మీరు అంటే నేను కూడా చెప్తున్నాను, మీరు ఒకరు అర్థం చేసుకోండి. ఇంకా మనము సార్ పర్మిషన్, సార్ మాకెందుకు రూల్స్, మాకెందుకు కదా, ఇవన్నీ మర్చిపోండి. మీరు ముఖ్యంగా ఇప్పుడు అన్న విషయాలు అన్ని విషయాలు మీరు చెప్పడం జరిగింది. కాకపోతే ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క అపోహ ఉంది, ఈ దేవుడి లడ్డు చోటు చేస్తే ఏదో మంచి అనే ఒక అపోహ ఉంది. దానివల్ల రాత్రి కూడా కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టి సారించి దాన్ని ముఖ్యంగా ఆ రాత్రి గస్తీ గట్టిగా ఉంటే సరిపోతుంది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. హైత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ గణేష్ నిర్వాహకుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ భద్రతకు సంబంధించి పోలీస్ శాఖ తరఫున తీసుకోవాల్సినటువంటి ఏర్పాట్ల గురించి మరియు గణేష్ మండల నిర్వాహకులతోని మరియు మా కాలనీ పెద్దలు, తర్వాత కొంతమంది మీడియా ప్రతినిధులు, వీళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరగడం కోసం ఇవన్నీ కూడా ముందస్తు ఏర్పాట్లు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించడం జరిగింది. దాని తరఫు ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అల్లర్లు కానీ ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరగడానికి భక్తులు, గణేష్ మండలి నిర్వాహకులు అందరూ కూడా సహాయ సహకారాలు కోరుకుంటూ మేము కూడా అదే ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు సేవ అందించడంలో రాచకొండ సిపి గారి ఆదేశాల మేరకు
ఆ, ఉత్సాహంతో పనిచేసి ఈ గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకునేందుకు కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. గణేష్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 7వ తారీఖు నుంచి 17వ తారీఖు నిమజ్జనం వరకు కూడా నగర శివారులో మనం హైదరాబాద్ కి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాట్ల విషయాలలో కానీ పోలీసు వాళ్ళతోటి ప్రజలకు, కాలనీ వాళ్ళకి, బస్తీ వాసులకి మరియు ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇదంతా పీస్ఫుల్ ఏరియా కాబట్టి ఏ చిన్న సంఘటనలు జరగకుండా, అదేవిధంగా పర్మిషన్ల విషయంలో కానీ కరెంట్ ఆల్రెడీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఉచితంగా ఇస్తుంది. అదేవిధంగా పోలీస్ వారికి గణేష్ నిర్వాహకులకు మధ్యన అనుసంధానము, వాళ్ళ మధ్యన ఉన్నటువంటి మంచి రిలేషన్ గురించి ముందు జాగ్రత్తగా ఇవన్నీ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు అక్కడ వనస్థలిపురం పిఎస్ కూడా జరిగింది, ఎల్బినార్ పిఎస్ జరిగింది. ఈ ప్రాంతంలో సార్ ఏసీపీ గారు ముగ్గురికి ఒకటే పిఎస్ ఉంటారు కాబట్టి ఈ ప్రాంతంలో పాత సిఐ గారు ఇంతకుముందు ఎల్బినార్ లో మాకు సిఐగా కూడా చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మంచి రిలేషన్ తోటి, మంచి వాతావరణం తోటి ఈ గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి, అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ మెట్టు సైడ్ కొన్ని పోతుంటాయి, ఇంజపురం సైడ్ కొట్టి పోతుంటాయి, మా మన్సూరాబాద్ లో పెద్ద చెరువులో వస్తుంటాయి. ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుపుకోవడానికి ప్రశాంత వాతావరణంలో వివిధ శాఖల మధ్యన కోఆర్డినేషన్ చేసుకోవడానికి ముందు జాగ్రత్త చేసినందుకు ప్రత్యేకంగా మా మన్సూరాబాద్ డివిజన్, హైదరాబాద్ డివిజన్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.